జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. నేను భారతి. గత వారం మ్యాథ్స్లో ఐఐటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ వారం ఫిజిక్స్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనతో వాటి నుంచి బయటపడటానికి మనకి తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మణితేజ గారు, జశ్వంత్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మణితేజ గారు, ఫిజిక్స్ కష్టమని విద్యార్థులు భావిస్తారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫిజిక్స్ అన్నది దాంట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ ఈవెన్ మ్యాథమెటికల్ అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు రెండింటి మీద ఫోకస్ చేయడం అనేది చాలా కష్టమవుతుంటుంది. పర్టికులర్లీ ప్రతి సబ్జెక్ట్లో ఏంటంటే ఐదర్ రెండిట్లో ఏదో ఒక దాని మీద ఇంక్లినేషన్ ఉంటుందన్నమాట విద్యార్థులకి. సో దట్ వాళ్ళు డైరెక్ట్గా దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఫిజిక్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ముందుగా కాన్సెప్ట్స్ అనేటివి చాలా క్లియర్గా అర్థం చేసుకో అండ్ దాని తర్వాత దాన్ని కరెక్ట్గా అప్లై చేయాలి కూడా. సో దీనివల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఫీల్ అవుతుంటారు. ఓకే, జశ్వంత్ గారు, ఐఐటి ఎంట్రన్స్ కోసమని పిల్లలు స్కూల్ దగ్గర నుంచే ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది స్టార్ట్అప్ చేయాల్సి ఉంటుందంటారా? ఇది చాలామందికి ఉంటుందండి ఈ ప్రశ్న. ముఖ్యంగా అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక విద్యార్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్, అంటే ఒక కొత్తది నేర్చుకుంటున్నామనే జిజ్ఞాస. అది ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ తీసుకుని వచ్చే విద్యార్థులకి తక్కువ ఉంటుందని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ తీసుకుని స్కూల్ని కూడా మేనేజ్ చేయడం కష్టం. దాని బదులు స్కూల్ సబ్జెక్ట్స్లోనే కొంచెం లోతుగా ఇంకా పరిశీలన ఉంటే మంచిది. దానికి తోడు ఎక్స్ట్రాగా మ్యాథమెటికల్ రీజనింగ్, అర్థమెటిక్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఈ పజిల్స్ ఇటువంటివి కొంచెం వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తుంటే స్కూల్ టైం నుంచే సరిపోతుంది. ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. స్కూల్ సబ్జెక్ట్స్నే మరింత లోతుగా పరిశీలించాలి. కేవలం మార్క్స్ తేవడానికి, కేవలం పాస్ అవ్వడానికి కాకుండా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా స్కూల్ టైం నుంచే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం ఫర్దర్ రీసెర్చ్, ఫర్దర్ అనాలిసిస్ స్టూడెంట్స్లో ఉండాలి. అంతే తప్పితే సపరేట్గా స్కూల్ అండ్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదంటాను నేనైతే. ఓకే, రైట్. మణితేజ గారు, ఫిజిక్స్ సబ్జెక్ట్లో మ్యాథ్స్ ఎటువంటి పాత్ర పోషిస్తుంది అని అంటారు? బేసికల్లీ ఫిజిక్స్ నేర్చుకోవడానికి ఆర్ఎల్స్ అర్థం చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ అన్నది ఒక లాంగ్వేజ్ లెక్క ఉపయోగపడుతుంది. మనం ఏ భాష నేర్చుకున్నప్పుడైనా దాని యొక్క గ్రామర్ అయినా అవన్నీ సరిగ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్ ఉన్నాయనుకో ఆ భాషది, మనం ఎంతో కొంత మాట్లాడగలుగుతాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందనుకోండి, స్ట్రాంగ్ బేసిక్స్ చాలు యాక్చువల్లీ. దానివల్ల ఫిజిక్స్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ కూడా మీరు బాగా సాల్వ్ చేయగలుగుతారు అండ్ మీరు బెటర్గా దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది ప్రతి కాన్సెప్ట్ మీద. ఓకే, రైట్. జశ్వంత్ గారు, పిల్లలు ఫిజిక్స్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు? 10th వరకు చూసుకుంటే ఫిజిక్స్ అనేది మోస్ట్లీ ఇట్స్ అ థియరిటికల్ సబ్జెక్ట్. ఎక్కువ మ్యాథ్స్ ఉండదు, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండదు. సడన్గా వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎక్కువ మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడే చాలామంది తగ్గిపోతారు, వాళ్ళకి భయం వేస్తుంది. బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ ది సబ్జెక్ట్. సో వాళ్ళు ఎదుర్కొనే మొదటి సవాల్ ఏంటంటే థియరీ తగ్గింది, ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ పెరిగింది, అదొకటి. రెండు ఏంటంటే వాళ్ళు క్లాస్లో వినే ఫార్ములాస్ వాళ్ళకి గుర్తుంటాయి, కానీ ఆ ఫార్ములా ఎలా అక్కడ అప్లై చేయాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా దాన్ని యూజ్ చేయాలనే దానికి వాళ్ళు చాలా కష్టపడతారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 2 months స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, మీకు ఫస్ట్ 2 months ఫిజిక్స్ ప్రతి క్వశ్చను అర్థమైపోతుంది, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ఫ్యాక్ట్. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ 2 months దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అనే చెప్తాను. సో ఇట్స్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఒక ఫార్ములాని కరెక్ట్గా ఎలా అప్లై చేయాలి, ఒక ఫార్ములాని కరెక్ట్గా ఆ క్వశ్చన్కి ఎలా రిలేట్ చేయాలి అన్నది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఆ ప్రాక్టీస్కి సరైన గైడెన్స్ త్రూ
క్లాసెస్ అదే ఏర్పడుతుంది. సో స్టార్టింగ్ ఇనిషియల్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానికి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, మంతేజీ గారు, ఐఐటి పరీక్షలో ఫిజిక్స్ ఉంటుంది, నీట్లోనూ ఫిజిక్స్ ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్షియేట్ డ్రాస్టిక్గా ఉంటుందంటారా, మినిమల్గానే ఉంటుండొచ్చా? ద థింగ్ ఏంటంటే ద సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఓవర్ రెండిట్లో సేమ్ యాక్చువల్లీ. ద పాయింట్ ఏంటంటే వెరాజ్ నీట్ ఫిజిక్స్లో మోస్ట్లీ థియరిటికల్ అప్రోచ్ ఉంటుందన్నమాట. అంటే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నంత పరిమితి వరకే ఉంటుంది. కానీ ఐఐటికి వచ్చేసరికి ఆర్ఎల్ సిఈకి వచ్చేసరికి ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో పాటు మ్యాథమెటికల్ అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ద డిఫికల్టీ అన్నది కొంచెం పెరుగుతుంటుంది. స్టూడెంట్స్ థియరిటికల్గా అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని మ్యాథమెటికల్గా అప్లై చేయవలసి వస్తుంది. అండ్ ఈవెన్ ఎగ్జామ్ పరంగా చూసుకుంటే కూడా నీట్లో కంపారిటివ్లీ దెర్ ఆర్ ఓన్లీ 40 క్వశ్చన్స్ అండ్ ఆ 40 క్వశ్చన్స్ కంపారిటివ్లీ ఈజీగా ఉంటాయి. వెరాజ్ మెయిన్స్లో మాత్రం ఇట్స్ 25 క్వశ్చన్స్ అండ్ యూ నీడ్ టు దోస్ క్వశ్చన్స్ ఆర్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సో దానివల్ల కొంచెం కష్టం అవుతుంటుంది స్టూడెంట్స్కి. ఓకే, మరి ఆ కష్టాన్ని అధిగమించాలంటే బేసికల్లీ ఏంటంటే ద మ్యాథమెటికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో క్వశ్చన్స్ అనేటివి వీలైనంతగా సాల్వ్ చేయాలన్నమాట ఈ ఎగ్జామ్కి, జేఈ ఎగ్జామ్కి. దట్స్ వాట్. యా. ఓకే, సో జశ్వంత్ గారు, ఐఐటి పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్ట్కి ఎలాంటి వ్యూహాలు పాటించాలి అని అంటారు? స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక్క ఫిజిక్స్ కనే కాదు, మ్యాథ్స్, కెమిస్ట్రీ యాజ్ వెల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దెర్ ఆర్ 3 పిల్లర్స్. ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్, సెకండ్ ప్రాక్టీస్ అండ్ దెన్ థర్డ్ రివిజన్. సో వీటిల్లో ఏది సరిగ్గా లేకపోయినా ఫైనల్ రిజల్ట్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో కాన్సెప్ట్స్ స్టూడెంట్స్లో ఒక మేజర్ మిస్కన్సెప్షన్ ఉంది కాన్సెప్ట్స్కి సంబంధించి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ కాన్సెప్చువల్గా మొత్తం నేర్చేసుకుని అప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఇది చాలా తప్పు. బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుని క్వశ్చన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే కాన్సెప్ట్ ఇంకా బిల్డ్ అవుతుంది. అంతేగాని ఒకదాని తర్వాత ఒకటే అంటూ ఉండదు. దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ మోర్ ఓవర్ ఒక స్టాండర్డ్ బుక్ పాటించాలి, బీట్ అ కాలేజ్ మెటీరియల్ ఆర్ ఎనీ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ దట్ ది లెక్చరర్ అప్రూవ్స్. సో ఊరికూరికనే బుక్స్ మార్చడం, ఒకరోజు ఒక బుక్ నుంచి చేయటం, మరో రోజు బుక్ మార్చేయటం, వీటి వల్ల చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ తగులుతాయి మనకి, అక్కడి నుంచి మనం చాలా నేర్చుకున్నాం అనిపిస్తుంది. అలాంటి క్వశ్చన్స్ అలాగే వదిలేకుండా వాటిని మార్చేసి పెట్టుకోవాలి ఒక చోట. సో దాట్ అట్ ది టైమ్ ఆఫ్ రివిజన్ బిఫోర్ ది ఎగ్జామ్ వాటిని మళ్ళీ విజిట్ చేయాలి, మళ్ళీ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ స్ట్రాటజీ. అండ్ ఏ ఎగ్జామ్కైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ అంటారు, ఇవి చేయకుండా వెళ్తే అది మీరు ఎంత చదివినా ఎంత చేసినా అసంపూర్ణంగానే ఉంటుంది. సో పీవైక్యూస్ అట్లీస్ట్ లాస్ట్ 15 years కంప్లీట్గా చేయాలి. వాటికి సంబంధించిన డౌట్స్ డెఫినెట్గా ఫ్యాకల్టీస్తో చర్చించాలి. లాస్ట్ అసలు ప్రిపరేషన్ ఎండ్ అయింది అనేది ఎప్పుడంటే మీరు మాక్ టెస్ట్స్ రాయాలి. మాక్ టెస్ట్ అంటే మీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాంటి సినారియోనే కాలేజ్లో మనం క్రియేట్ చేస్తాం. సో మనం 9 ఎడ్యుకేషన్లో మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ దే విల్ హ్యావ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ జనవరి ఎండింగ్. కానీ వాళ్ళు నవంబర్, అక్టోబర్ నుంచే మాక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మెయిన్ ఎగ్జామ్లో వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు. మెయిన్ ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి ప్రిపరేషన్స్ అన్నీ కూడా డిసెంబర్ వరకు టోటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటారా? ఎస్, ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ నుంచే మాక్ టెస్ట్ స్టార్ట్ చేయడం వాళ్ళు మొదలెడతారు. బై డిసెంబర్ అండ్ జనవరి దే విల్ హ్యావ్ సఫిషియంట్ కాన్ఫిడెన్స్ టు ట్యాకిల్ ది మెయిన్ ఎగ్జామ్. ఓకే, అంటే అంత షార్ట్ పీరియడ్లో ఆ విధంగా మేము ఫస్ట్ నుంచి టైం టేబుల్ సెట్ చేస్తామండి. సో దాట్ బై అక్టోబర్ సిలబస్ కంప్లీట్ అయ్యేలా, అక్కడి నుంచి వాళ్ళు మాక్ టెస్ట్ చేసేలా ముందు నుంచే మేము రచిస్తాం. అందరు ఫ్యాకల్టీస్కి వచ్చి విల్ సెట్ ది టైం టేబుల్ ఇన్ సచ్ ఎ వే దట్ స్టూడెంట్ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ మాక్ టెస్ట్ అండ్ రివిజన్. ఓకే, మనతేజ గారు, ఐఐటి ఎంట్రన్స్ కోసం ఫిజిక్స్ సబ్జెక్ట్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటారు? ముఖ్యంగా ఫిజిక్స్ అన్నది అదొక కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అన్నది ఒక స్టోరీ టెల్లింగ్ లెక్క ఉంటుందన్నమాట. ప్రతి కాన్సెప్ట్ని ఒక రైటర్ కూడా ఎలా అంటే, ఆ బుక్ రాసే అతను కూడా ఎలా రాస్తాడంటే ప్రతి కాన్సెప్ట్కి ఒక లింక్ అన్నది పెడుతూ ఉంటాడు అనమాట.
అది విద్యార్థి అది ముఖ్యంగా లింక్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి కాన్సెప్ట్ అనేది తన తన మైండ్లో చాలా బాగా గుర్తుండిపోతుంటుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత కూడా లైక్ ఒక లెసన్ అయిపోయిన తర్వాత కూడా విద్యార్థి లైక్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ముఖ్యంగా పర్టికులర్గా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. ఇంతకుముందు జశ్వంత్ గారు అన్నట్టు ఆ ప్రాక్టీస్లో అతని లోపల ఉన్న ఫ్లాస్ లేకుంటే ఏ కాన్సెప్ట్స్ మీద అతనికి పట్టు లేదో అవి అతను తెలుసుకోగలుగుతాడు అనమాట ముఖ్యంగా ప్రాక్టీస్కి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మా 9 ఎడ్యుకేషన్లో కూడా నేను స్టూడెంట్స్కి అదే చెప్తూ ఉంటాను. క్వశ్చన్స్ అనేటివి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారో ఎన్ని ప్రాక్టీస్ చేయగలుగుతారో దాని నుంచి మీరు సబ్జెక్ట్ మళ్ళీ నేర్చుకోగలుగుతుంటారు, దాని నుంచి మీరు రివైజ్ మళ్ళీ చేయగలుగుతారు. అంతేగాని మీరు ఫిజిక్స్ మెయిన్లీ ఫర్ ఫిజిక్స్ ఏంటంటే మీరు ఉట్టి కాన్సెప్ట్ పట్టుకొని కూర్చుంటే అది అవ్వదన్నమాట. ఫర్ ఐఐటి అండ్ జేఈ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ దాంట్లోకించి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఓకే రైట్. జశ్వంత్ గారు, ఐఐటి పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎలా స్ట్రెస్ని అధిగమించాలి అని అంటారు? స్ట్రెస్ అనేది అనివార్యం అండి, దాన్ని అది అవాయిడ్ చేయలేరు. కాకపోతే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో స్టూడెంట్స్ నేర్చుకోవాలి. దానికంటే ముందు పేరెంట్స్ టీచర్స్ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కేవలం క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్ తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎలాంటి రీక్రియేషన్ లేకపోతే స్ట్రెస్ అలా బాటిల్ అప్ అయిపోతూ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ రిలీజ్ మార్గం ఖచ్చితంగా ఉండాలి. సో మా కాలేజ్ 9 ఎడ్యుకేషన్లో వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్. Like we have a sports club, we have a music club, we have a drawing painting club, we have a literary club. So students in కేవలం చదువుకి మాత్రమే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కొన్ని అంశాలు ఇష్టం ఉంటాయి. కొంతమందికి స్పోర్ట్స్ ఆడటం ఇష్టం, కొంతమందికి రైటింగ్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం. సో పేరెంట్స్ హ్యావ్ టు అలవ్ దెమ్. ఇందులో ఒక మిస్కన్సెప్షన్ మెయిన్గా అడ్డొస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే ఈ 2 ఏళ్ళు కష్టపడు, యజ్ఞం చేయి, మర్చిపో, తర్వాత జీవితాంతం సుఖపడతారు అంటారు. దిస్ ఈస్ అ వెరీ సీరియస్ మిస్కన్సెప్షన్. అంటే ఏంటండి, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ నుంచి జీవితం పూలపాన్పులాగా ఉంటుందా? అస్సలు ఉండదు. అన్ని చోట్ల ఛాలెంజెస్ ఉంటాయి, అక్కడ కూడా టెస్ట్స్ ఉంటాయి, అక్కడ కూడా చదవాలి, తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్. సో దెర్ ఈస్ అ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ అసలు ఈ మిస్కన్సెప్షన్ దూరం కావాలి. సో ప్రతి దశలోనూ ప్రతి స్టేజ్లోనూ స్ట్రగుల్ యాజ్ వెల్ యాజ్ రీక్రియేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెఫినెట్లీ. సో స్టూడెంట్స్కి నచ్చినట్టు డెఫినెట్గా రీక్రియేషనల్ యాక్టివిటీస్ సెట్ చేయాలి. అదేవిధంగా మేము గమనించింది ఏంటంటే ఎప్పుడైతే మేము ఈ స్పోర్ట్స్ డే పెట్టడం స్టార్ట్ చేసామో దాని తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా పెరిగింది చెప్పాలంటే. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దే వర్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్ బికాస్ దే హ్యావ్ సమ్ టైమ్ ఫర్ రీక్రియేషన్, సమ్ టైమ్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్లానింగ్ గురించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఫ్యాకల్టీస్తో మాట్లాడాలి. సో వాళ్ళ టైం టేబుల్ సరిగ్గా నిర్ణయించుకోవాలి. 7 గంటలు 8 గంటలు వరుసపాటుగా చదవటం కాదు. ఇక్కడ 3 అవర్స్ ఫోకస్డ్గా చదివి ఒక 1 అవర్ ఆడినా ప్రాబ్లం ఏమీ లేదు, పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు. ఓకే, మణితేజ గారు, ఒక ఐఐటిఎన్ విద్యార్థిగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటివి సజెషన్స్ తీసుకున్నారు, ఎలా మీకు ఉపయోగపడ్డాయి అవన్నీ? యా, లైక్ నా 10th తర్వాత యాజ్ సూన్ యాజ్ నేను ఐఐటి కోచింగ్లో జాయిన్ అయ్యాను. కోచింగ్కి వెళ్ళాక లైక్ ముందుగా చాలా ప్రాబ్లమ్స్ ప్రతి విద్యార్థి ఎదుర్కొంటాడు. అతనికి లైక్ ఒకటేసారి సడన్గా సబ్జెక్ట్స్ అనేటివి కొంచెం డిఫికల్ట్ అవ్వబడుతుంటాయి అండ్ అతనికి అర్థం అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంటుంది. కానీ నేను నేర్చుకుంది ఏంటంటే కొంచెం పేషెన్స్తోని లైక్ నా అంతలో నేను కూడా లైక్ టీచర్స్తో పాటు నా అంతలో నేను కూడా సెల్ఫ్ స్టడీ అనేది నేను చాలా బాగా చేశాను అనమాట. సో విత్ ఇన్ 2 months 2 monthsలో నేను ఐ కుడ్ కోప్ అప్ మై సెల్ఫ్. అండ్ ప్రతి డే కూడా నేను ఫర్దర్గా లైక్ ఐఐటి వస్తుందా రాదన్న దానికంటే మించి ఈరోజు చదివానా, ఈరోజు నిన్నటికంటే ఈరోజు బెటర్ అయ్యానా అన్న పాయింట్తో ఉంటుండే. అండ్ రిజల్ట్ గురించి మెయిన్గా నేను ప్రతి లైక్ ఈవెన్ ఇన్ మై 9 ఎడ్యుకేషన్ ఆల్సో ఐ టెల్ టు మై స్టూడెంట్స్ దట్ మీరు రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించకండి. లైక్ సక్సెస్ అన్నది ఏంటి కాదు. లైక్ ద క్లైమాక్స్ ఇస్ నాట్ ద సక్సెస్, ద ప్రాసెస్ ఇస్ ద సక్సెస్. నువ్వు ఈ ప్రాసెస్ ఈ 2 yearsలో నీ అంతలో నువ్వు కూర్చొని చదువుతుంటావు కదా, సో దాట్ యూ విల్ బిల్డ్ అ క్యారెక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఆ క్యారెక్టర్ని 2 years తర్వాత ఇంతకుముందు జశ్వంత్ గారు అన్నట్టు పూలపాన్పు లెక్క ఏది ఉండదు, అంత సుకూన్గా ఇది ఎక్కడ ఉండదు. 2 years తర్వాత కూడా మీరు ఆ హార్డ్ వర్క్ చేసి ఆ క్యారెక్టర్ని పోగొట్టుకోకండి.
అది ఎందుకంటే అది ఫర్దర్గా మీకు ఫ్యూచర్ మొత్తం చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ అండర్స్టాండింగ్తో మీరు ఈ సబ్జెక్ట్స్ని అప్రోచ్ అవ్వండి. ఈ సబ్జెక్ట్స్ని మీరు ఎలా అంటే ఒక 3 టార్గెట్స్ లెక్క పెట్టుకోండి. అండ్ దాంట్లో మీరు అయినంత వరకు మీరు ప్రతిరోజు చాలా కష్టపడండి. ఓకే, సో కష్టపడండి అని అంటున్నారు. ఐఐటి చదివిన వాళ్ళు, చదవాలి అని అనుకునే వాళ్ళు కూడా టోటల్గా మొత్తం కాన్సన్ట్రేట్ మొత్తం దాంట్లోనే ఉండాలి, ఇంకా వేరే వాటికి వెళ్ళకూడదు, 24/7 ఇంకా బుక్స్ పట్టుకునే ఉండాలి అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. బట్ మీకు అలానే జరిగిందా? లేదు లేదు, నేను లైక్ ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్చువల్లీ మూవీస్ అంటే చాలా ఇష్టము. ఓకే, సో నేను ఎలా చదివేవాడిని అంటే కూర్చున్నంతసేపు లైక్ ఓన్లీ వన్ ఫోకస్డ్ ఉంటుండే. అండ్ ఈ ఎగ్జామ్కి దట్ ఈస్ టూ ఇంపార్టెంట్. వన్ ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చొని ఒక బుక్ పడుతున్నప్పుడు దృష్టి మొత్తం దాని మీద పెట్టండి. ఒక్కసారి బుక్ మూసాక మీకు స్ట్రెస్ రిలీఫ్కి అయినా లేకుంటే రిలాక్సేషన్ టైంలో అయినా మీరు వేరేవి మీకు ఇష్టం ఉన్న పనులన్నీ మీరు చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు బుక్ పట్టారనుకోండి, ఒక వన్ ఫోకస్ మైండ్తోనే మీరు చదివితే ద రిజల్ట్స్ విల్ బి వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ. సో జశ్వంత్ గారు, ఇప్పటికీ చాలా ఐఐటి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చాయని అంటారా? యా, డెఫినెట్గా అండి. ఇన్ఫ్యాక్ట్ ముందు చూసుకుంటే కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని డెకేడ్స్ ముందు అనుకోవచ్చు, సో స్టూడెంట్స్లో ఒక మైండ్ సెట్ ఉండేది, ఒక 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడింగ్ లైక్ 7 చాప్టర్స్. అంత పర్ఫెక్ట్ కాదు, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది, కానీ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవటం బెటర్, ఆ 7 చాప్టర్లు అంతంత అండర్స్టాండింగ్తో నేర్చుకోవటం కంటే అని. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే క్వశ్చన్స్, ఫ్యూ ఆఫ్ ది క్వశ్చన్స్ చాలా డెడ్ ఈజీ ఇస్తున్నారు, అందులో ఎలాంటి ట్విస్ట్లు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ బేసిక్ అప్లికేషన్ ఆఫ్ ది ఫార్ములా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో రొటేషనల్ మెకానిక్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అది చాలామంది స్టూడెంట్స్కి ఒక టఫ్ చాప్టర్ లాగా పర్సీవ్ చేస్తారు. సో ఒక స్టూడెంట్ జేఈ మెయిన్ ఎగ్జామ్కి వెళ్తున్నాడంటే ఆ చాప్టర్ వదిలేసి వెళ్ళారు చాలామంది. అందులో నుంచి ఈ సంవత్సరం, గత సంవత్సరం చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ బేసిక్ ఫార్ములా అండి. అంటే ఆ ఫార్ములా గుర్తుంటే సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ తెప్పించడం, ఎలాంటి ట్విస్ట్లు లేవు, ఎలాంటి డీప్ థింకింగ్ కూడా లేదు. సో అనవసరంగా చాప్టర్ వదిలేసినట్టే కదా. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రతి చాప్టర్లో కనీసం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు ఆ చాప్టర్లో పర్ఫెక్ట్ అంటే ఇన్ అండ్ అవుట్ ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయగలరా లేదా అనేది సెకండరీ ఇష్యూ, కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ప్రతి చాప్టర్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తాయో, ఏ చాప్టర్ నుంచి కొంచెం ఇన్ డెప్త్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయో తెలీదు. అలాంటప్పుడు ప్రతి చాప్టర్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకోవడం ఇట్స్ అ సేఫ్ స్ట్రాటజీ. ముందులాగా కాకుండా ముందులాగా కొన్ని చాప్టర్స్ నేను పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్తాను, మిగతావన్నీ వదిలేసి వెళ్తాను, పర్లేదు, అలా ఉండకూడదు. ప్రతి చాప్టర్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. బికాస్ ది కరెంట్ ట్రెండ్ ఇస్ లైక్ దట్. సో గత 2 సంవత్సరాలుగా చూస్తే మ్యాథ్స్ డిఫికల్ట్ వస్తుంది, ఫిజిక్స్ చాలా సింపుల్ వస్తుంది, కెమిస్ట్రీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ వస్తుంది. బట్ కొంతమందికి ఫిజిక్స్ కూడా టఫ్ అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్, లాస్ట్ 2 years చూస్తే ఆ టఫ్ అన్న వాళ్ళు, ఈజీ అన్న వాళ్ళకి చాలా ఈజీ క్వశ్చన్సే వస్తున్నాయి. సో అనవసరంగా వాళ్ళ ఆ చాప్టర్ వదిలేసి వెళ్తే బేసిక్ ఫార్ములాస్ కూడా వాళ్ళు గుర్తుండకపోవడం వల్ల అనవసరంగా మార్కులు పోతున్నాయి అక్కడ. అందువల్ల ప్రతి చాప్టర్ మినిమంగా అయితే ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఇంకా వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళు ఫర్దర్ ప్రాక్టీస్ పెంచుకోవచ్చు. ఓకే, మణితేజ గారు, ఫిజిక్స్ సబ్జెక్ట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి దానిపై మీరేమంటారు? విద్యార్థులు ఏ విధంగా దీనికి రెడీగా ఉండాలి అని అంటారు? లైక్ విద్యార్థులు యాక్చువల్లీ ప్రతి విద్యార్థి టీచర్ చెప్తున్నప్పుడు తను కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాక కూడా అతను రివైజ్ చేసుకున్నాక అక్కడికి చాలామంది విద్యార్థులు ఓకే నాకు సబ్జెక్ట్ వచ్చేసింది కదా, చాప్టర్ అయిపోయింది కదా అని ఒక థింగ్లో ఉంటారనమాట. కానీ అక్కడికి యాక్చువల్లీ ఆట ఆగిపోలేదు. ఎప్పుడైతే ఆ విద్యార్థి ఈ ఐఐటి జేఈకి ఎప్పుడైతే ఆ విద్యార్థి అక్కడ నేర్చుకున్న థింగ్స్ అన్ని, కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేసే కెపాసిటీ అతనికి వస్తుందో అప్పుడే యాక్చువల్లీ అతనికి చాప్టర్ అయిపోయినట్టు నేను భావిస్తాను. ఓకే, అది రావాలంటే విద్యార్థి ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. లైక్ టాపిక్ వైజ్, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి కొన్ని బుక్స్ ఉంటుంటాయి, టాపిక్ వైజ్ డివిజన్ ఉంటుంది. సో నువ్వు ప్రతి కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కొన్ని చేసేసారనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి చేశాక విద్యార్థికి కొన్ని లోటుపాట్లు అనేటివి తెలుస్తుంటాయి. దాని తర్వాత మళ్ళీ దాని గురించి కొంచెం రివైజ్ చేసుకోగలుగుతాడు. సో దట్ చాప్టర్ అన్నది అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. తన లోపల ఉన్న ఫ్లాస్ అనేటివి తెలుసుకొని దాన్ని రికవర్ చేసుకున్నాకనే చాప్టర్ అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాల్సి వస్తుంది.
సో నార్మల్గా బై హార్ట్ చేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే రాంగ్. ఇట్స్ నాట్, ఫిజిక్స్ ఇస్ నాట్ ఫర్ బై హార్డింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎనీ సబ్జెక్ట్ ఇస్ నాట్ ఫర్ బై హార్డింగ్. ఓకే. సో జశ్వంత్ గారు, నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్లో కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఒక గుర్తులాగా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, డామ్ షూర్గా వస్తాయని. సో మనం ఐఐటీలో కూడా అటువంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? జేఈ మెయిన్స్లో, జేఈ మెయిన్ ఎగ్జామ్లో కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే. అడ్వాన్స్లో అయితే మనం ఏం చెప్పలేము. ఓకే. సో మెయిన్లో కొంచెం రిపిటేటివ్ క్వశ్చన్స్ మేము ఆల్రెడీ మాక్ టెస్ట్లో ఇంక్లూడ్ చేసేస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాక్ టెస్ట్ సరిగ్గా రాస్తే ఆ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి చేయగలరు కూడా. ఇన్ఫ్యాక్ట్ జేఈ అడ్వాన్స్కి అయితే స్ట్రాటజీ డిఫరెంట్ ఉండాలి, ఇన్డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, వాటికి తగ్గట్టు మాక్ టెస్ట్ కూడా డిజైన్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మన్తేజ గారు, జశ్వంత్ గారు. Thank you. ఫిజిక్స్కి సంబంధించి విద్యార్థులు ఎలా దాన్ని మౌల్డ్ చేసుకోవాలనే విషయాలు ఎన్నో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ దిక్సూచి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇవాళైతే ఫిజిక్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి వచ్చే కార్యక్రమంలో కెమిస్ట్రీ గురించి మనకి తెలియజేయడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.